ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట అంటుండు నిన్న, మహిళల ఓట్లతో మళ్ళీ అధికారంలోకి, మహిళా సంఘాలతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను చూపుతున్న ప్రతినిధులు అంటూ ఇక్కడ తను ఏమంటుండంటే మళ్ళా మహిళల ఓట్లతో మేము అధికారంలోకి వస్తాం, మహిళా శక్తిలో 1 కోటి మందిని సభ్యులుగా చేర్చండి, వారందరినీ కోటీశ్వరులను చేస్తాం, ఆడబిడ్డలను చూసి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం, అంబానీ అదానీలతో మన ఆడబిడ్డల పోటీ, వారితోనే పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, వీహబ్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది, మహిళా శక్తిలో 1 కోటి మందిని సభ్యులుగా చేర్చాలి, ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తీసుకుంటామంటూ 1 కోటి మంది మహిళలు 1 కోటి రూపాయలు, కోటీశ్వరులు ఒక్కొక్కరికి 1 కోటి, అంటే 1 కోటి కోట్లు అన్నట్టు, 1 కోటి కోట్లు ఆయన చెప్పేది ఒక రాష్ట్రంలో అది సాధ్యం అనేది ఒకసారి పక్కకు పెడితే మహిళలు ఎందుకు ఓటేస్తారనే దానికి ఒక్కసారి మనం ఇక్కడ చిన్న అనాలిసిస్ చేద్దాం. అసలు ఓటు ఎందుకు వేస్తారు, వీళ్ళు మహిళలకు ఏమి ఇచ్చారు ఇప్పటిదాకా, ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటారు అనేది ఒక్కసారిగా చూడండి. రాగానే ఫస్ట్ ఫ్రీ బస్ అని ఇచ్చారు వీళ్ళు, ఫ్రీ బస్. మహిళలు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మీరు చెప్పాలి కామెంట్ల రూపంలో. సో ఫ్రీ బస్సు ఇది మహిళలకు సంబంధించింది. ఇది 500 రూపాయలకే సిలిండర్, ఈ సిలిండర్ ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీద 500 రూపాయలకి, ప్లస్ గృహజ్యోతి. సరే ఇది కూడా కొంత మహిళలకే ఉపయోగపడుతుంది అనుకుందాం. 200 యూనిట్ల లోపు అంటే ఇంటికాడ కరెంటు బిల్లు కొంచెం తప్పుతుంది కాబట్టి ఇది కొంత మహిళలకు కనిపించే పథకం, ఇది కనిపించే పథకం. ఇక్కడ ఫ్రీ బస్సు, ఇక్కడ 500 సిలిండర్, ఇక్కడ గృహజ్యోతి, ఇక్కడ 1 కోటి కుటుంబాలు. ఈయన చెప్పింది 1 కోటి కుటుంబాలకి చేస్తామని చెప్పిండు కదా, ఆ 1 కోటి కుటుంబాలని 1 కోటి కోట్లు అంటే ఒక్కొక్కరు కోటీశ్వరులు అయిపోవాలి. సరే ఒక్కొక్కరు కోటీశ్వరులు అయిపోతారు, ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం. మహిళలకి మేము ఇది ఇస్తున్నాం కాబట్టి, ఎందుకంటే గతంలో కేసీఆర్ కరెక్ట్గా కేసీఆర్ 2018లో గెలిపించిన ఒకే ఒక్క పథకం రైతు బంధు. అప్పటిదాకా అయిపోయింది, సరిగ్గా పరిపాలిస్తలేడు, ఈయనతో అయితలేదు, అనుభవం లేదు అంటే వాళ్ళు ఏమో చెప్పుకోరంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ ఉరుకుతుందా లేస్తుందా నడుతుందా అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, కేటీఆర్ వాళ్ళంతా మాట్లాడారు. కానీ అప్పుడు రైతు బంధు పథకం ఏదైతే ఉందో దాంతో బయటపడ్డారు వాళ్ళు. చెక్కులు పంచంగానే అదే డబ్బులతోని ఆనాడు ప్రభుత్వ సొమ్ముతోని ఓట్లు కొన్నటువంటి పథకం ఏదైనా ఉన్నదంటే అది రైతు బంధు. సరే అది బ్రహ్మాండంగా అలాగే అవకాశం ఉంది, అది దాన్ని మళ్ళీ అట్లెట్లా ఇట్లెట్లా అంటే నడవదు, అది అవకాశం ఉన్నది. వాళ్ళు పార్టీ డబ్బు పెట్టి గెలవాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వ డబ్బుతోని గెలిచిండ్రు. సరే అది బయటపడ్డారు. 2018లో కంటిన్యూగా అలా ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా 2వ టర్మ్లో కూడా వాళ్ళే పరిపాలించారు. అయితే వాళ్ళకి ఆ రైతుల్ని పట్టుకున్నారు చూడు, ఎందుకంటే ఎక్కువ 70 లక్షల పాస్బుక్లు ఈ రాష్ట్రంలో రైతు కుటుంబాలు వేసుకోరు. ఇక ఒక 70 లక్షలలో ఇంటూ 2, 3 వేసుకో ఇంట్లో కుటుంబంలో. ఇక ఓట్లు రాకపోతే ఎటుపోతాయి ఇంకా. సో అందులో కొంతమంది వేసినా కొంతమంది వేయకుండా ఫైనల్గా వాళ్ళు అది బయటపడడానికి అదొక కారణమైంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల శాతం ఎంతైతే ఉందో పాపులేషన్, ఈ 50% ఏదైతే ఉందో, ఈ 50% పాపులేషన్ ఉమెన్ ఏదైతే ఉందో ఈ దాన్ని టార్గెట్ చేద్దామని ఇలా ఆలోచన. ఉమెన్కి సంబంధించి వీళ్ళు టార్గెట్ పెడదామని ఆలోచన. ఇది ఇచ్చినాం కాబట్టి మాకు వేస్తారు అని. కానీ ఇక్కడ ఒకటి చూడరు, ఫస్ట్ బతుకమ్మ చీర ఇయ్యకపోయేది వీళ్ళకుండే వ్యతిరేకత. దాంతోపాటు ఇక్కడ 2500 రూపాయల పెన్షన్ ఇవ్వకపోయేది, వీళ్ళే చెప్పారు పెన్షన్ కూడా ఇస్తామని ప్రతి మహిళకి. దీంతోపాటు తులం బంగారం అని చెప్పిరి ప్రతి మహిళకి. ఇది ఒక ఆశ. నిజంగా చెప్పాలంటే ఈ తులం బంగారం ఒకటి ఇచ్చినా అయిపోతుండే, 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 చెక్కుతో పాటు ఒక తులం బంగారం ఇచ్చుంటే కూడా ఎంతోమంది మహిళలు చాలా సంతోషపడతారు. బంగారం మీద ఉన్నంత ప్రీతి ప్రేమ మహిళకి ఇంకా దేని మీద ఉండదు. మొగన్ కంటే కూడా బంగారం మీదే ఎక్కువ ఉంటుంది. అట్లా అంటే మళ్ళీ అగో నీకెట్లా తెలుసా అన్న అంటే నేను బయట చూసి చెప్తున్నా. ఎందుకంటే భర్త పోయి పని ఇంకేదైనా చేస్తా అన్నా సరే అంటారు, కానీ బంగారం తీసుకుపోయి ఏమన్నా అమ్ముతా లేకపోతే ఏమన్నా కుదబెడతా అంటే మాత్రం ఫస్ట్ ఆపుతారు, ఆగబడతారు. అలా ప్రేమతోనే ఆపుతారు. ఇంకోటి అది ఉంటే ఏమన్నా పనికొస్తుంది అని ఆపుతారు. అట్లా సరే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ లెక్కకైతే తులం బంగారం అనేది ఒక్కసారి కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటే కొంత ముందర పడేది. తులం బంగారంతో పాటు ఈ 2500 పెన్షన్ రాకపాయే, తులం బంగారం రాకపాయే. ఈ ఆడపిల్లలకి మహిళా ఓటర్ల వీళ్ళు కూడా ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతికి స్కూటీ ఇస్తామని చెప్పారు, ఎలక్ట్రిక్ స్కూటీ. ఇది మనందరికీ తెలుసు. సో ఇవి రాలేవు కదా, వచ్చినాయి ఇవి. అందులో ఎంతమందికి వచ్చినాయి మనందరికీ ఎరక, ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీ బస్సులో ఎట్లా కొట్టుకుంటారు, ఎట్లా శిఖలు పట్టుకుంటారు, 500 సిలిండర్ అందరికి ముట్టిందా లేదా, ఇటు గృహజ్యోతి మరేమన్నా
ఉపయోగపడుతుందా, మరి అందరికీ కరెంటు వస్తుందా రిబేటు, అట్లే కోటి కుటుంబాలు మరి కోటి ఈశ్వర్లు అవుతారా కాదా అనేది ఇక్కడ పక్కన ఉంటే, ఇక్కడ ఇవ్వండి బతుకమ్మ చీరలు రాకపోయా, 2500 పెన్షన్ రాకపోయా, తులం బంగారం రాకపోయా, స్కూటీ రాకపోయా, దీనికంటే ముందుగా రైతు భరోసా కూడా రాకపోయా. ఒకసారి మీరు చూడండి, 70 లక్షల పాస్బుక్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తక్కువ 20 లక్షల పాస్బుక్లు మహిళల పేరు మీద ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి మీరు, ఇది లెక్క. ఇంట్లో 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఆమె పేరు మీద ఒక 2 లక్షలు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసి ఈయన పేరు మీద ఒక 2-3 ఎకరాలు అట్లా పెట్టుకుంటారు. ఒక 5-6 ఎకరాలు ఉన్న రైతు, ఎందుకంటే రైతు బంధుకు స్లాబ్ పెడతారేమో అన్న భయం కొద్దీ చాలా పాస్బుక్లు పెరిగినాయి. అదంతా ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు మీద, కొడుకుల మీద కొంతమంది, భార్యల పేరు మీద ఇట్లా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది ఉన్నారు కదా, మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రైతు భరోసా పడలేదు. పైగా రుణమాఫీ కూడా ఇది లింకప్ అయి ఉంటుంది. ఇది సేమ్ ఇదే పాస్బుక్లు రుణమాఫీ కూడా లింక్ అయి ఉంటుంది. అంతమందికి ఇద్దరికి భార్యకు భర్తకు ఉండడం వల్ల ఇది కూడా జరగకపోయి, ఇది కూడా పడకపోయి. కాబట్టి ఇది ప్లస్ అవుతుందా, ఇది మైనస్ అవుతుందా, ఇది ప్లస్ అవుతుందా అనేది క్లారిటీగా, ఇక ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్పలేరు. కాంగ్రెస్కి ఇది ప్లస్ అని వాళ్ళు అనుకుంటారు, బీఆర్ఎస్కి ఇది ప్లస్ అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు చేయకపోవడం వల్ల ఇది మైనస్ అవుతుందని వీళ్ళు అనుకుంటారు. లేదు ఇవన్నీ చేసినాం కదా సరిపోతుంది, ఇవన్నీ మెల్లగా చేసుకుంటూ పోతామని వాళ్ళు అనుకుంటారు.